యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనం నుండి 47వ వచనం నుండి 2వ అధ్యాయము 5వ వచనం వరకు యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ దోషము లేదు, ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పెను. నన్ను నీవు ఎలాగు ఎరుగుదువని నతనయేలు ఆయనను అడుగగా యేసు ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పాను. నతనయేలు బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. అందుకు యేసు ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను. మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగిన. అక్కడ ద్రాక్షరసము అయిపోయెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో అమ్మా నాతో నీకేమి పని, నా గడియ ఇంకా రాలేదు, నా సమయం ఇంకను రాలేదనను. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యోహాను సువార్త 2వ అధ్యాయము 6వ వచనము నుండి 2వ అధ్యాయము 15వ వచనము వరకు యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లు వేయండి అని చెప్పాను. నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్షరసము ఎక్కడుండి వచ్చెనో
ఎక్కడి నుండి వచ్చింది ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన ఆ నీళ్ళు ముంచి తీసుకెళ్ళిపోయిన పరిచారకులకే తెలిసినది గాని పరిచారకులకి తెలుసు గాని విందు ప్రధానికి తెలియకపోయిన గనుక హిందూ ప్రధానికి తెలియపోయిన గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు ద్రాక్షారసమైన నీళ్ళు రుచి చూచినప్పుడు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి పెళ్లి కుమారుని పిలిచి ప్రతి వాడును ప్రతి వారు మొదట మొదట మంచి ద్రాక్షారసమును పోసి మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయెను. జబ్బు రసం పోయిన నీవైతే నువ్వైతే ఇది వరకును ఇది వరకు మంచి ద్రాక్షారసము మంచి ద్రాక్షారసము ఉంచుకుని ఉన్నావని ఉంచుకుని ఉన్నావు అతనితో చెప్పెను. అతనితో చెప్పాను. గలిలయలోని గలిలయలోని కానాలో కానాలో యేసు యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. తన మహిమను బయలుపరిచెను. అందువలన అందువల్ల ఆయన శిష్యులు ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆయన యందు విశ్వాసం చిరి అటు తరువాత అట్టు తర్వాత ఆయనయు ఆయన తల్లియు ఆయన తెలియు ఆయన సహోదరులను ఆయన సహోదరులను ఆయన శిష్యులను ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్లి కపెర్నహూముకు అక్కడ కొన్ని దినములుండిరి. అక్కడ కొన్ని దినములు యూదుల పస్కా పండుగ సమీపింపగా యూదుల పస్కా పండుగ సమీపించగా యేసు యేసు యెరూషలేమునకు వెళ్లి యెరూషలేముకు వెళ్ళి దేవాలయములో దేవాలయంలో ఎడ్లను ఎడ్లను గొర్రెలను గోడలను పావురములను అమ్మువారును పౌరములను అమ్మువారు రూకలు మార్చువారును కూర్చుండుట చూచి రూకలు మార్చువారు కూర్చుంటుండట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి రాళ్ళతో కలరాలు చేసి గొర్రెలను గొర్రెలను ఎడ్లనన్నిటినీ ఎడ్లనన్నిటిని దేవాలయములో నుండి తోలివేసి దేవాలయంలో నుండి తోలిసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి రూకలు మార్చువారు రూకలను జల్లివేసి వారి బల్లలు పడద్రోసి వారి బల్లలు ప్రదరోసి పావురములు అమ్మువారితో పరుణమును అమ్మవారితో వీటిని ఇక్కడి నుండి తీసుకుని పోండి, వీటిని ఇక్కడ నుండి తీసుకుని పోయి నా తండ్రి నా తండ్రి ఇల్లు ఇల్లు వ్యాపారపు టిల్లుగా చేయకుడని చెప్పాను. వ్యాపారి ఇల్లుగా చేయని చెప్పాను.